మీరిప్పటి వరకు ఎంతో మంది తెలివైన వాళ్ళని వాళ్ళ తెలివైన పనోడితనాన్ని చూసుంటారు. అయితే అయ్యా అరాచకం అయ్యా అనిపించేటి తెలివితేటల్ని ఇక్కడ చూడండి. అన్నెవడో గాని మామూలుడు కాదు, మహామాసలా ఉన్నాడు. తన బుర్ర బలంతో ఉల్లిపాయ ఉపయోగాన్నే మార్చి పారేశాడు. ఏంటి మరి పనిముట్టు లేదని పని పక్కన పెట్టి కూర్చుంటావా ఏంటి? ఉపాయంతో ఊడ్చవతల పాడేయాలా? నువ్వు సూపర్ అన్న. అయితే ఇక్కడ ఈ అన్న పనోడితనం చూస్తే చే అమ్మ అనవసరంగా ఊళ్ళెరగ తీసుకుంటున్నావు. బుర్ర పెట్టామంటే ఏ పనైనా బొజ్జు పెట్టేయచ్చు అని చూడండి. మరి అసలు ఆ ఐడియాకి ఆ ఎగ్జిక్యూషన్ కి ఏమన్నా మాటలున్నాయా? ఇంకా అట్టా బుర్రవాడి ఎట్టా భుజాల బరువు దింపేశాడు. బేభత్సం అసలు. అంటే మరి ఇది జేబులో నుండి తీసాక ఎయిర్పోర్ట్స్ తీసి చెవిలో పెట్టుకుంటాడు అనుకుంటారుగా ఎవరైనా? అంతేగాని ఇంత ఆగం చేస్తాడు అనుకుంటారా ఎవరైనా? అధ్వానం. అస్సలు ఎవరికి ఏ సంత కూడా అనుమానం రాకుండా కంఫర్టబుల్ గా క్యారీ చేస్తున్నాడంటే ఏం చెప్తాం? అయితే ఒకడిలా ఉంటే ఒకడు అలా అన్నట్టు ఖాళీ డబ్బాని ఈడిలా వాడితే పాడ్స్ ఉన్నాయి కానీ డబ్బా లేదన్నోడు ఛార్జింగ్ ఎలా పెడుతున్నాడో చూడండి. అసలు తగ్గేదే లేదు. ఓరేళ్ళ దుంపదాగా ఆ బుర్రని ఏ పండకేసి బాధితే ఈ ఐడియాలు వస్తున్నాయో ఏ మాత్రం అంత చెక్కట్లేదుగా. అరాచకం అంతే. మీరు ఎప్పుడైనా ఇతన్ని చూసారా? చూడకపోతే ఇతని పేరు డాలీ చాయ్వాలా. ఇతనేంటంటే టీ నార్మల్ గా పెట్టేయడం కాదు, స్టైల్ గా పెట్టే వీడియోలతో ఫేమస్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఆ బాబు కాంపిటీషన్ ఇక్కడ అన్న ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ చాయ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ఏంటి మరి వడబోయడానికి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా పర్యావరణానికి ఎంత మేలు చేస్తున్నాడు? అలాంటి వాడకం కాదు ఇది. ఏది దొరికితే అదే బేభత్సం. మీరు ఇప్పటి వరకు పెళ్లిళ్లలోను ఫంక్షన్స్ లోను బంతి భోజనాలు చూసుంటారు. అయితే చూడగానే బుర్ర బేభత్సం అయిపోయే భోజనాల్ని ఇక్కడ చూడండి. ఏంటది అర్థమైందా? అంటే భోజనాలు పెట్టడం ఆశ్చర్యం కాదు, అది ఎక్కడ పెట్టారన్నదే ఆశ్చర్యం. వాళ్ళ ఇష్టమే. ఇంకా దెబ్బకి రైల్వే స్టేషన్ ని రిసెప్షన్ హాల్ చేసి పారేశారు. ఏంట్రా పని చేసుడంటే ఎండలో ఎండిపోయి ఒళ్ళంతా మండిపోతున్నా చేసినట్టే ఏంది? రవ్వంతా కూడా వెలుగు మీద పడకుండా చేస్తాం, నుంచున్న చోటే చారబడే సెట్టింగ్ లేస్తాం. అయ్యయ్యా మరీ అరాజకం కింద ఉన్నారు వీళ్ళు. ఒకడు నెత్తిపోయిన షెల్టర్ అంటే ఇంకోటి కూర్చోడానికి మంచం అంటాడు. బాగుందన్నా. మరి వీళ్ళకి ఐడియాలు ఎలా వచ్చాయో ఏందో గానీ బేభత్సం. ఓరి నాయనో అంకుల్, మీ తెలివితేటలతో మాకు మెంటల్. ఏంటి మరి అసలు అది? ఆ పని ఏంటి? ఐడియా ఏంటి? అదర కొట్టేశారు అంతే. ఆ చేతులు ఖాళీగా లేవని చేతగానోళ్ళ కూర్చున్నానా ఏందిరా? ఇసిరి పారేస్తా అంతే. భారీ వర్షాల వల్ల ఇబ్బంది ఏదైనా ఉందంటే అది బట్టలు ఆరబెట్టలేకపోవడం. ఆరేయడానికి ప్లేస్ ఉండదు, ఆరేసినా ఆరవు. ఈ బాధ మనలాంటి సామాన్యమైన వాళ్ళకి, అసామాన్యమైన ఈ అన్నలాంటి వాళ్ళకి కాదు. Tecnologia. అరే 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 మరి ఎలా తయారయ్యారంట్రా? యాడికి పోతుందిరా ఈ సమాజం అనే అంధకార బంధాన్ని ఇక్కడ చూడండి. గ్యాస్ బండని అగ్నిగుండం చేసేసారు. వాళ్ళ ఇష్టం. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. कैसे लोग रहते हैं यार यहाँ पे. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. అలా చూడగానే ఒక్క సెకండ్ ఎవరికీ అర్థం కాదు ఏంటి అని. మరి అన్నకి మామూలుగా ఉంటే ఇష్టం ఉండదు, ఏదైనా మరిపించేలా ఉంటేనే మహా ఇష్టం. యాక్చువల్ గా అది మామూలుగానే ఉంది. ఈయన ముదురుగాడిలా కరెక్ట్ గా దాని ప్లేస్ లోకే తలపెట్టాడు. ఇది అసలైన దరిద్రం అంటే. ఎందుకురా ఎవడైనా ఫీల్ అయ్యేది? ఇంతకన్నా దరిద్రం ఎవరికైనా ఉంటుందో చెప్పండి.
ఆత్రం కొత్తది వచ్చిందన్న ఆత్రంలో కసా కోసాడు, కన్నీళ్లే మిగిలేలా చేశాడు. పాపం అయ్యా, చూసుకోవాలి కదరా రే. మీరు మీ లైఫ్ లో ఎంతో మంది అబ్సెస్డ్ పీపుల్ ని చూసుంటారు గానీ ఈ బాబు రేంజ్ అబ్సెషన్ మాత్రం ఎవ్వరూ మెంచలేరు. ఎవరయ్యా నువ్వు? అబ్సెషన్ మమ్మీ డాడీ మెటీరియల్ లో ఉన్నాడు వీడు. ఏదైనా గానీ ఏదంటే అది నాదన్నా గుర్తుండాల్సిందే. నిజంగా పేర్లు రాసుకోవడం చూసాం గానీ ఇలా ఫోటోలు మాత్రం వేరే లెవెల్ అయ్యా. ఎవడి కాడు వాడి ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం ఏదేదో చేస్తున్నాడు, మరి మనం చేయాలి కదా. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई तो क्या हो रहा है? ఏంటి చూసారా మరి? మన కుర్చీ మీద నుండి గాడి వెళ్ళినా గానీ చిన్న గీత కూడా పడలా. అది క్వాలిటీ అంటే. ఏ క్లైమేట్ అయినా గానీ ఆఖరికి భూకంపం అయినా గానీ తట్టుకుంటుందా? రే ఎవర్రా మీరు? మరి ఎలా ఉన్నారేంట్రా? అంటే ఏంట్రా స్ట్రక్చర్ ఉంటే చాలా, అది దేనికోసం ఎందుకోసం అని ఏం పట్టించుకోరు. ఇంకా ఎవ గొప్పోళ్ళు ఉన్నారా స్వామి. జనరల్ గా ఎవరైనా హాల్లోనో బెడ్రూమ్ లోనో లైటింగ్లు పెట్టుకుంటారు, జిగేలు అనిపిస్తుంటారు. అయితే ఇక్కడ ఇలా కూడా చూడండి. అరే మరీ ఆగం కింద ఉన్నావు కదరా అని ఇలా ఎక్కడ సెట్ చేశాడు? నీ దరిద్రంగాని ఎవడ్రా రే? ఏంటి ఇంజనీర్ అవ్వాలంటే డిగ్రీలు డాక్యుమెంట్లు అక్కర్లేదు, బుర్ర డిక్కీలో బలుబులు వెలిగిస్తే చాలు బేభత్సం చేసేయచ్చు. ఇదిగో ఈ బాబులాగా. ఓరి నాయనో, ఇదెక్కడ మాసరారో. ఏంటంటే సరదాగా నలుగురు కలిసి 4 ఊర్లు తిరుగుదామంటే 4 చక్రాల బండి లేకపోయే, అందుకే బుర్రలో బలుబులు వెలిగించి ఈ బండి తయారు చేశాడు. సూపర్ రా నువ్వు. ఇక్కడ చూడండి, ఈ క్లిప్ చూస్తే ఎవరైనా తలబట్టుకోవాల్సిందే. ఏముంది ఇందులో? బండి నడుపుతున్నాడు అనుకుంటారేమో. కట్ చేస్తే మైండ్ పోయింది కదా. అన్నవాడో గానీ బుడ్డ బైక్ ని భారీ కార్గో చేసేసాడు. ఏముంది అదేముందిలే గానీ నా పని ఉడతాను చూడండి. అంటే ఏం లేదు, ఏదైనా గానీ వీళ్ళ అవసరానికి తగ్గట్టు మార్చేసుకుంటారనమాట. బాగుంది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते हैं तू क्या है? ఇలాంటి దిమాగ్ ఉన్నోడిని మాత్రం మీరు ఎప్పుడు చూసుంటారు కదా. మరి ఆ కూలర్ పని చేయట్లేదు అనుకుంటా, దాని ఫ్యాన్ వీకి డ్రిల్లింగ్ మిషన్ కి పెట్టి తిప్పేస్తున్నాడు. దేవుడయ్యా, ఒసే సావాలని అంత కోరికగా ఉందామే నీకు? సరాసరి సావు దగ్గరికి వెళ్ళి నుంచున్నావు పిచ్చిదానా. వై మీరు మహా అయితే నైకీ చెప్పులు కొనగలరేమోరా. ఇక్కడ కాలే మ్యానుఫ్యాక్చర్ బై నైకీ రా. సూపర్ రా సూపర్. నీ సావు గాని ఎవడ్రా నువ్వు? అరే అడిడాస్ ని అబిడాస్ చేయడం చూసాం, అడిబాస్ చేయడం చూసాం. ఈడెవడ్రా నాయన? రే ఎయిడ్స్ చేసి పారేశాడు. ఆగమయ్యా, ఆడు చేస్తే చేశాడు, వేసుకున్నాడు. మరి రే ఎవరన్నా నువ్వు? అన్నా మరి ఇలా ఉన్నావేంటన్నా? అంటే నీకు హార్ట్ బ్రేక్ అయిందని తెలియడానికి ఎంత ఆర్టిస్ట్ అవసరం మాకు? మేమేంటి ఇప్పటిదాకా బుర్ర మీద డిజైన్లు గీయడమే విడ్డోరం అనుకుంటే నువ్వు గుండె మీద గుండెని బద్దలు కొట్టేసి చూసేటోళ్ళ బుర్రల బద్దలు కొట్టేసావు. క్రేజీ అయ్యా. అంటీయడం కాదు కానీ అంటించిన చోటే చాలా తేడాగా ఉంది. మరి పని తీసుకెళ్లి గొప్ప పనోడి చేతిలో పెడితే ఎలానే ఏడుస్తుంది పనోడుతాను. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఏం చేయమంటారు మరి? ఆడడానికి పార్ట్నర్ ఎవరో లేరు, ఇంకేంటి సెట్ చేసి సరదాగా సిట్టింగ్ చేసాం. ఆహా అయ్యయ్యయ్యయ్యా, చచ్చిపోయిన దానికి సర్జరీ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మరి ఎక్కడ కొనాలన్నా భయం వేసేది. పాడైపోయిన పనసకాయకి పెయింట్లు వేస్తున్నాడు, ఏదో పెచ్చులుడిపోయిన బ్రాండ్ గీసినట్టు. రే ఇదే అన్న ఇష్టం. అన్న బ్రాండ్ అన్నే తయారు చేసేసుకున్నాడు. ప్రింట్ మాత్రం ఏం కొట్టేవలే అన్న. పిచ్చి ఎక్కేసింది ఒక్కొక్కడిగా. ఒరే ఇదేం పిచ్చరా రే? అంటే ఏంటంటే మనకు ఉన్న దాన్ని ఊరికే ఉన్నట్టు వాడేయడం ఇష్టం ఉండదు. అనిపించేలా చేయాలా, ఓరినాయనో అనిపించాలా. అప్పుడే నాకు శాంతం సుఖాంతం. అర్థమవుతుందన్న, నీ తీరు చూస్తేనే అర్థం అవుతుంది. ఈ ఆశాలన్నీ బాగుండేది ఎన్నుమో కెరణంత వరకే. కానీ అరే ఇది తెలివి అంటే. ఈ లోడుకి ఎట్టయినా 3 చక్రాల వాహనం కావాల్సిందే. 2 చక్రాల వాహనంతో అస్సలు పనవదంటే సింపుల్ గా ఓ 2 చక్రాలు వెనకాల తగిలించేసి అవలేలగా లాక్కెళ్ళిపోతున్నాడు. ఆగమయ్యా, ఇదేదో బాగుందే, ఇష్టం వచ్చినట్టు పెంచేసుకోవడమే. అరే రంగడు, చిన్న గొయ్యోడు దోవాలి. ఎడన్నా జేసీబీ ఉంటే మాట్లాడరా. ఊగా అన్న, ఈ మాత్రం దానికి జేసీబీ ఎందుకు? నెక్స్ట్ లెవెల్. ఇంకా మినీ తొండంతో ముగించేస్తున్నారు.
ఏమనుకుంటున్నారా? దేన్ని ఊరికే పోనేం, పాడైపోయిందని ఉత్తగా ఉల్లిపాయల వాళ్ళకైతే ఏమొచ్చింది బొక్క. బుర్ర వాడాలా, పనితీరును మార్చాలా, పనికొచ్చేలా చేసేయాలా. మామూలుగా లేదే లవ్వారం. రౌండ్లు తిరిగే 4 రాడ్లు బిగించి పిండేస్తున్నారంతే రసం. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.